ఇప్పుడు 9 అయిందండి. ఇప్పుడే రెస్టారెంట్‌కి వచ్చాను బ్రేక్‌ఫాస్ట్ చేద్దామని. ఇక్కడ 8-10 బ్రేక్‌ఫాస్ట్ టైమ్ అండి. ఇది మనకు కాంప్లిమెంటరీగానే ఇస్తారు. మనం ఇస్తున్న డబ్బులు చెల్లించిన అవసరం లేదు. ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడి నుంచి బయలుదేరదాం. ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయి? ఇడ్లీ ఉంది, హల్వా ఉంది, ఏదో రాగి ఉంది అండ్ వడ, దోస, పొంగల్, ఉప్మా, ఎగ్, సాంబార్ అండ్ బ్రెడ్ ఇవన్నీ ఉన్నాయండి. I know you feel this movement right here. You just be vibing, reaching for something within you. I know you feel this movement right here. You just be vibing, reaching. నేను వడ దోస అండ్ పొంగల్ తీసుకున్నానండి. చాలా టేస్టీగా ఉందండి. ఎక్సలెంట్ గా ఉంది. చాలా టేస్టీగా ఉంది. మన ఆంధ్రాలో అయితే ఎలా ఉంటుందో అలాగే ఉంది టిఫిన్. చాలా బాగుంది. సో కడుపు నిండా కూడా తినొచ్చు, ఇబ్బంది ఏమి లేదు. బోలో హలో గాయ్స్, నేను టిఫిన్ చేస్తున్నా. ఏం టిఫిన్ చేస్తున్నావమ్మా? ఇడ్లీ. ఇడ్లీ ఇంకా దోశ और वड़ा. वेरी गुड माँ. नहीं हाँ हाय गाइस बोलो. హాయ్ గాయ్స్, हाँ నేను हाँ ఇడ్లీ, ओके దోస, ओके ओके వడ हाँ और खीर. हाँ ఎక్కడ తింటున్నామ్మా? रिसॉर्ट में खा रहा है. ओके माँ. ఇప్పుడు 10:30 అయిందండి టైము. ఇక్కడ 8-10 బ్రేక్ఫాస్ట్ ఉంది. మేము 9 లోపలే బ్రేక్ఫాస్ట్ చేసుకొని 9-9:30 లోపల బయలుదేరదాం అనుకున్నాము. బట్ మేము లేయడమే 9కి లేసాము అండి. పైగా మేము రూమ్ షిఫ్ట్ చేసేది ఉందండి. వాళ్ళు చెక్ ఇన్ వచ్చి 11-12 అవుతుంది అంటున్నారు. బట్ అక్కడ ఎంత టైం అవుతుందో, అదే 11-12 అయిందంటే మేము దాదాపు ఒక 2 అవర్స్ 3 అవర్స్ ఇక్కడ మేము టైం వేస్ట్ చేసుకున్నట్టేనండి. చూద్దాము, త్వరగానే బయలుదేరే ప్రయత్నం చేస్తాము. మేము ఇక్కడ నుంచి ఫస్ట్ ఫ్రెంచ్ టౌన్, తర్వాత రాక్ బీచ్కి, అక్కడే గాంధీ స్టాట్యూ, మధ్యాహ్నం భోజనం చేసుకొని అక్కడి నుంచి ప్యారడైజ్ బీచ్కి వెళ్తామండి. ఇది మొత్తం మీకు క్లియర్గా చూపిస్తానండి. ఇప్పుడే బయలుదేరామండి మనం. ఇప్పుడు టైం వచ్చి 11:45 అవుతుందండి. ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత ఫస్ట్ ఫ్రెంచ్ టౌన్ చూద్దాము, ఆ తర్వాత రాక్ స్టోన్ బీచ్ చూద్దాము, అక్కడే గాంధీ స్టాట్యూ కూడా ఉంటుంది, అది కూడా చూద్దాము. ఆ తర్వాత లాస్ట్లో మధ్యాహ్నం భోజనం చేసుకొని ఫైనల్గా ప్యారడైజ్ పార్క్కు వెళ్దామండి. ఇవన్నీ నేను ఎక్స్ప్లోర్ చేస్తాను మీకు. ఇప్పుడే సిటీలోకి ఎంటర్ అయ్యాము. లైట్గా సిటీని కూడా నేను ఎక్స్ప్లోర్ చేయదలిచాను. ఎండ చాలా తీవ్రంగా ఉందండి. ఈరోజు 33 డిగ్రీస్ సెల్సియస్ ఉంది. ఇక్కడ చాలా హ్యూమిడిటీ ఉంది. ఇది భరించే కంటే, ఇదంతా బయటకు వచ్చే కంటే హాయిగా రూమ్లో పండుకొని రెస్ట్ తీసుకోవచ్చు అనిపిస్తుందండి. ఇది మనం భరించలేము. మేము కనిగిరిలో మాకు సమ్మర్లో 42 డిగ్రీస్ అలా చూపించేది. పైగా మాకు రాతి కొండ పక్కనే ఉండేది. పగలేమో బాగా వెండగా ఉండేది, రాత్రుల్లో ఆ వేడి సెగ అంతా కొండ చిమ్ముతూ ఉండేది. అయినా సరే మాకు అంత బాధ అనిపించేది కాదు అక్కడ. ఇక్కడ ఇది భరించలేకపోతున్నాం.
కొంచెం సేపు జస్ట్ ఒక 5 మినిట్స్ కూడా బయట ఉండడానికి చాలా ఇబ్బంది అనిపిస్తా ఉంది. ఇప్పుడే ఇలా ఉంటే ఇక సమ్మర్‌లో ఇంగా ఎంత ఎండగా ఉండేదోనండి. వీళ్ళెలా భరించేవాళ్ళో. సరేనండి. ఇక మనము ఫ్రెంచ్ టౌన్‌కెళ్ళిపోదాం. ఎండ ఎక్కువగా ఉండడం కాదండి. ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి కూడా ప్రాబ్లమ్ అవుతుంది. సో, అందుకోసం నేను బండిలోంచి తీసి చూపించే ప్రయత్నం చేస్తానండి. ఇదేనండి ఫ్రెంచ్ టౌను. ఇక్కడే బాగా గ్రీనరీ ఉంది. ఇవన్నీ ఇక్కడ స్ట్రీట్స్ కూడా ఫ్రెంచ్ నేమ్సే పెట్టున్నారండి. లీరు డా డి సోలే అన్నట్టు. ఫ్రెంచ్ వారు ఇప్పటికి కూడా ఇక్కడే ఉన్నారండి. వాళ్ళ రెస్టారెంట్స్ ఇక్కడ చాలా ఫేమస్ రెస్టారెంట్స్ ఉన్నాయి వాళ్ళవి. ఫ్రెంచ్ రెస్టారెంట్స్, బేకరీ లైక్ దట్ ఇవన్నీ. బావుందండి ఇక్కడ. నేనొకటి గమనించాను. ఈ ఫ్రెంచ్ టౌన్‌లో ఏ ఇంటికి కూడా ప్రహరీ గోడ లేదండి. అన్ని రోడ్డు వరకు ఇల్లులు కట్టుకొనే ఉన్నారు. పాండిచ్చేరి మ్యూజియం అండి ఇది. You will చాలా arrive at your చిన్నది. destination. ఇది రూ సెయింట్ లూయిస్ అంట. ఈ స్ట్రీట్ పేరండి. బాగుంది. నాకు పాండిచ్చేరిలోనే ఈ ఫ్రెంచ్ టౌనే చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. బొటానికల్ గార్డెన్ అది కాదు కదా. ఫ్రెంచ్ బస్సెస్ అండి. గొప్ప కట్టడాలు అయితే కాదు, మొత్తం అయితే యూనిక్గా ఉంది. అన్నీ ఒకే రకంగా ఉన్నాయి. ఇది పాండిచ్చేరి. నేమ్స్ కూడా ఇక్కడ స్ట్రీట్ నేమ్స్ కూడా అన్నీ ఫ్రెంచ్ నేమ్సే ఉన్నాయి. The promenade. ఈ బీచ్ నేమ్ ఏంటి? రాక్ బీచ్. రాక్ బీచ్. ఇక్కడే రాక్ బీచ్ పెట్టేసాను. ఇది రాక్ బీచ్. చూద్దాం ఈ రాక్ బీచ్ ఏంటి ఫేమస్. అందరు ఫేమస్ అంటున్నారు. ఇది ఎలా ఫేమస్ అవుతుంది? వచ్చేస్తామండి రాక్ బీచ్ దగ్గరికి. ద గ్రేట్ రాక్ బీచ్ అంటారు. ఇక్కడ ఇది ఫేమస్ అని చెప్పారు అందరూ. చాలా సువిశాలంగా ఉంది. బట్ ఇక్కడైతే బీచ్లో ఎక్కువగా మునగటానికి అయితే లేదండి. ఇక్కడ స్విమ్ చేయడానికి లేదు. అది కూడా లాస్ట్ అయితే కనిపిస్తుంది. అక్కడ కొంచెం బీచ్ బాగా ఇసుక బాగా ఉన్నట్టుంది. అక్కడ కొంతమంది కూడా స్విమ్ చేస్తున్నారు. ఇక్కడ చాలా ఎక్కువగా రాక్స్ ఉన్నాయండి. బట్ ఇవి న్యాచురల్గా ఏర్పడ్డాయి అని చెప్పి నేను అనుకోవడం లేదు. ఏమైనా సముద్రం కోతకు గురి కాకుండా అలా రాళ్ళు ఏమైనా అడ్డకట్టు వేశారని చెప్పి అనుకుంటున్నాను.
లైట్ హౌస్, మొన్ననే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరిగాయి కదండి. ఇది గాంధీ స్టాట్యూ. చాలామంది ఇక్కడికి వచ్చి బాగా ఫోటోలు దిగుతుంటారు. ఇక్కడ బీచ్ మొత్తం చూసిన తర్వాత ఇక్కడ నుంచి రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ భోంచేసుకొని అక్కడి నుంచి ప్యారడైజ్ బీచ్కి వెళ్తామండి. అదంతా మీకు నేను ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. లేట్ ఎందుకు, కొంచెం బీచ్ చూడండి.